కోడి కత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు పోతారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. ఒకే దారి అని తెలిసేది అత్తారిల్లు. నన్ను నమ్ముకుంటే మీ క్యారియర్ బ్రహ్మాండమైన క్యారియర్గా తయారు చేసే బాధ్యత నాది. దేశంలో ఎక్కడా ఇవ్వాల నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇంకా ఇంప్రూవ్ చేస్తా. అదే మాదిరిగా భవిష్యత్తులో 3000 రూపాయలు ఇస్తానని చెప్పాను, ఇస్తాను. ఇది కాకుండా మీకు ఉద్యోగాలు 15 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. చిత్తూరు జిల్లాలో వ్యవసాయంతో సమానంగా పరిశ్రమలు వస్తాయి, టూరిజం వస్తుంది. అది నా బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడే ఉద్యోగస్తులు చూశారు. గవర్నమెంట్లో ఉండే అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న పిల్లలు. ఇంకో పక్క ఈ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా సిపిఎస్ ఉంది, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తా, దీన్ని రద్దు చేయడానికి అన్ని విధాల నేను చేస్తానని, సిపిఎస్ రద్దు చేస్తామని మరొకసారి సిపిఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తాను. ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రామసముద్రం మండలంలో లిఫ్ట్ ద్వారా హందిని నీవా నీళ్లు తీసుకురమ్మని కోరారు. తప్పకుండా చేస్తాను, శాంక్షన్ చేస్తాను. మదనపల్లి నుంచి రామసముద్రం వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు, అది కూడా ఇస్తాను. నిమ్మనపల్లి బావుదా ప్రాజెక్టుకి మరియు చెరువులకి హందిని నీవా నీళ్లు కావాలన్నారు, ఇస్తాను. మదనపల్లిలో ఆటో నగర్ పనులు జరుగుతున్నాయి, దీన్ని త్వరగా పూర్తి చేయాలని చేపిస్తాను. చేనేత కార్మికులకి కమర్షియల్ ట్యాక్స్ లేకుండా రెసిడెన్షియల్ ట్యాక్స్ చేయించమన్నారు, ఇది కేంద్రం చేసింది. తప్పకుండా పోరాడి చేనేత కార్మికులకి జీఎస్టీ క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి చేనేత కార్మికులకి ఒక బిల్డింగ్ కావాలన్నారు, కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భవన కార్మికులకి కార్మిక భవన్ కావాలన్నారు, ఇది కూడా ఏర్పాటు చేస్తాం. పాల ఏకరి కులస్తులకి బీసీ కార్పొరేషన్ కావాలన్నారు, అది కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 10